ఎక్కువగా బాధ అనిపిస్తే ఓ హాఫ్ తెచ్చుకోవడం, ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తే ఇంకో హాఫ్ తెచ్చుకోవడం. యమ్మీ యమ్మీ బోటి కర్రీ చికెన్ ఉడకపెట్టి పెట్టుకున్నా. నేను ఇక్కడ ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసి మంచిగా ఫ్రై చేసేసుకున్నా. ఇందులో బోటి యాడ్ చేద్దాం ఇప్పుడు మనం. అంటే ఆల్రెడీ మనం హాఫ్ కుక్ చేసాం కాబట్టి మంచిగా కుక్ అయింది. ఇక బోటి ఉప్పు, కారం, గరం మసాలా, హోమ్మేడ్ మసాలా వేసి మంచిగా కలిపి 2 నిమిషాలు వదిలేసి కొబ్బరి పొడి యాడ్ చేద్దాం. మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు కొబ్బరి పొడి మంచిగా వేయించుకొని మిక్సీ పట్టి, వాటర్ వేసి మిక్సీ పట్టడం వల్ల కొబ్బరి సప్పగా అవుతుంది. ఇట్లా పొడి వేయండి, టేస్ట్ బాగుంటుంది. యమ్మీ యమ్మీ. ఒక 2 విజిల్లు సరిపోతాయి. ఆల్రెడీ మనం బోటి ఉడకపెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్. ఓకే. యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవ్. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు, పుదీనా వేసి మంచిగా కలిపేసి, ఇలా చాలా పని ఉంది ఫ్రెండ్స్, అసలు పని నడుస్తలేదు. ఇంకా బోటి చేయాలి. ఇలా కలిపేసినాం కదా. ఆల్రెడీ ఇక్కడ ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, పుదీనా ఫ్రై అవుతుంది. ఇలా మంచిగా బ్రౌన్ అయినాక చికెన్ వేసుకోవడమే. అండ్ ఈ చికెన్ యాడ్ చేస్తున్నా నేను. ఫస్ట్ నా ఫేవరెట్ లెగ్ పీస్. ఓకే, 1 సెకండ్. వేసి వదిలేసేయాలి, వేయంగానే కలిపొద్దు. వేసి వదిలేయడం వల్ల వాటర్ తొందరగా కుక్ అవుతుంది. ఓకే. యమ్మీ యమ్మీ చికెన్ గ్రేవీ ఇక్కడ అవుతుంది. ఇక్కడ వచ్చేసి బోటి ఉడుకుతుంది. బోటి గ్రేవ్ చూపిస్తే, గ్రేవ్ కాకుండా నార్మల్గా ఫ్రై టైప్ గ్రేవ్. ఓకే. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. అని ఇలా వేసి వదిలేయడం వల్ల అదే కుక్ అయిపోతుంది. ఊకే కలపొద్దు. లాస్ట్ మనం దించేటప్పుడు ఒక హాఫ్ లెమన్ వేసుకుంటే యమ్మీ దమ్ చికెన్ రెడీ. చికెన్ గ్రేవీ.